ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శత్రువుని చెండాడే ధీరుడు శతద్రు వంశయోధుడు చక్రవర్తి అన్న ఎలా ఉందండి? ఫైన్ అండి. ఒంగోలు జాతి పశువుల అభిమానుల నుంచి అందరి నుంచి యువత నుంచి మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ జత్తో ఈ వృషభరాజం బండలాగుడు పోటీలో చరిత్ర సృష్టిస్తానని నేను ఎప్పుడు ఏనాడు ఊహించలేదు. అదే కేవలం యాదృశ్యంగా జరిగినటువంటి సంఘటన. అంటే మీకు ముందుగా ఈ జత ఎలా ఏర్పరిచాము అనేది కొద్దిగా మీకు వివరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట నాకు రైట్ సైడ్ ఉన్న ఈ గిత్త తెల్ల గిత్త చింతలపాడు గ్రామం నుంచి ఇది సేకరించడం జరిగింది. జతగా ఉన్నప్పుడు నాకు నాగిరెడ్డి గారు వచ్చి వాళ్ళ బంధువుల దగ్గర ఈ జత ఉంది, మనం ఆ జతను తీసుకుందాం అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వెళ్ళి మేము చూసినప్పుడు చాలా సన్నగా ఉండి ఇది ఎప్పుడు బండలాగుద్ది అనేటువంటి అభిప్రాయంలో మేము ఉండటం వలన నాకు అయిష్టంగానే ఈ ఎద్దుని నేను సేకరించడం జరిగింది. నాకు అది కేవలం నాగిరెడ్డి ఆ రోజు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయన కాదనలేక ఈ ఎద్దుని ఆ రోజు నేను సేకరించడం జరిగింది. కాలక్రమేపీ కొన్ని ఉత్తనూరు పందెంలో నేను ఆ రోజు 4 పళ్ళ పందెంలో మేము పార్టిసిపేట్ చేయడానికి ఉత్తనూరు అనే గ్రామం, తెలంగాణ గ్రామం వెళ్ళాం. రవి గారి సారథ్యం అప్పుడు వెళ్ళినప్పుడు మేధావులందరూ కోటిరెడ్డి గారి గురువు గారు కానివ్వండి, లేకపోతే ఈయన గురువు గారు కానివ్వండి, ఎవరైనా ఆ పందెంలో మేము బహుమతి సాధించడం జరగలేదు. అప్పుడు మేము అందరం టీమ్గా ఉన్నప్పుడు రవి గారి సారథ్యంలో ఆలోచించి దీని కనుక సరైన జోడీని కనుక మనం సేకరించగలిగితే మనం పందెం కైంకర్యం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనే పరిస్థితుల్లో మేము తిరగడం మొదలైనప్పుడు అరవలపాడు గ్రామం పొదుల దగ్గర ఉందని చెప్తే మేము ఆ రోజున దీన్ని కొనడానికి వెళ్ళాం. ఇప్పుడు బహుశా మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా ఇది గురకలు పెడుతుందో, అదే రకంగా ఆ రోజు కూడా అది గురకలు పెడతా ఉంటే మాలో 8 మందికి కారులో వెళ్తే 6 నచ్చలేదు. అయినా కూడా ఆ రోజున తోలుద్ది అనే ఆలోచనతో రవి గారు కానీ నాగిరెడ్డి గారు ఇది కొందామని చెప్పడం వలన మేము దీన్ని ఆ రోజున 2 లక్షలకి కొనడం జరిగింది. తీసుకొచ్చి బేట ట్రైనింగ్ క్లాస్ ఒకటి ఇచ్చి వెంటనే మర్నాడే మేము గట్టు అని చెప్పి హుజూర్ నగర్ జిల్లాలో పందానికి ఆ రోజు ఎక్కియడం జరిగింది. ఆ రోజు ప్రథమ స్థానం సాధించడం మొదలుపెట్టి ఆ రోజు నుంచి 116 పందాల్లో పార్టిసిపేట్ చేస్తే 108 ఫస్టులు కొట్టి 4 సంవత్సరాలు 4 సైజుల్లో ఒక్క పందెం కూడా ఓడిపోకుండా సాధించినటువంటి ఘనత వాటికి మాత్రమే దక్కింది. వీటిలో మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మేము ఆర్పల్లలో అనివార్య కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల రవి గారు సారథ్యం ఆగటం వలన ఆనాడు కోటిరెడ్డి గారు ఎక్కడం జరిగింది. సేద్య విభాగంలో కానీ, సబ్ జూనియర్లో కానీ, జూనియర్లో కానీ ఈ 3 విభాగాల్లో కూడా ఒక్క పందెం ఎన్ని పందాలు అయితే ఆడితే అన్ని పందాల్లోనూ ఫస్ట్ ప్లేస్ తీసుకున్నటువంటి ఘనత నాకు మాత్రం. ప్రతి పందెం ఆడే రోజు నాకు చెమటలు పడతానే ఉండేవి. నేను ఎప్పుడు కొట్టెడ్డి వాళ్ళు కొడతామా, ఇవాళ అవుద్దా, ఇవాళ కొట్టలేమా అని ఎప్పుడు టెన్షన్ పడతానే ఉన్నాను. నేను మీ అందరికీ ఒక సందర్భం అయితే ఖచ్చితంగా చెప్పగలను. నరసరావుపేట పందెంలో అసలు మామూలుగా ఈ రంగంలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే 17-18 బార్లు అంటే 300 కోట్లు 18 బార్లు మించి అది పందాలు ఎక్కడ ఉండి సావు. అటువంటి పరిస్థితుల్లో నరసరావుపేట పందెంలో 21 బార్లు వేసి 21 బార్లు వేసి తోలి ఆల్రెడీ ఉన్నారు, మేము తోలాలి. ఆ సందర్భంలో కోటిరెడ్డిని పిలిచి కోటిరెడ్డి వెళ్ళిపోదాము, ఎత్తుకుని వెళ్ళిపోదాము, ఈ వాళ్ళు అవదో వెనకపడతామో భయంగా ఉంది నాకు అన్నారు. ఏం పర్లేదు నువ్వు ఉండు, నీకు తెలీదు తోలితే అని చెప్తే నేను ఆ రోజు నాగిరెడ్డిని కూడా వెళ్ళిపోదాం అంటే కూడా కాదు ఏమవుదు అన్నారు. ఆ రోజు యావత్ ప్రజానికం అంతా కూడా ఈ బాగా పొద్దుగా ఎద్దుగా ఉన్నాయి,
ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు తోలలేవు అని అనుకునే సందర్భంలో అసలు అందరి యొక్క అంచనాలను మించి ఆ రోజు 23 పార్లు తోలి వాటికి ఒక చరిత్రను సృష్టించుకుని వాటికి ఒక చరిత్ర రికార్డు అనేది నెలకొల్పుతున్నాయి. అటువంటి మరుపురాని సంఘటనలు ఒకసారి ఆలోచించుకున్నప్పుడల్లా చాలా గర్వకారణంగా ఉంటుంది. నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సహకరించినటువంటి ఇది వ్యవస్థ, ఇది ఏ ఒక్కడో శక్తో లేకపోతే ఏ ఒక్కడి యొక్క సొంతమో కాదు, ఇది టీం వర్క్ అంటాం. ఇది అందరి యొక్క సహకారంతో కేవలం ఇది ప్రేమాభిమానాలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఆలోచనల్లో షేర్ చేసుకుంటాం వలన నేను ఇన్ని జతల్ని ఇంత క్వాలిటీతో మేపగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఏదేదో ఒక వ్యక్తి ప్రాబల్యంతో నడిచేటువంటి వ్యవస్థ అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. కాకపోతే నాకున్న అభిమానులు కానివ్వండి, మా కంపెనీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలని తగ్గకుండా, ఎక్కడ వాళ్ళ యొక్క అభిరుచులకి మేము తగ్గకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి నా సర్వశక్తులు జోడించి, నేను పిల్లల మీద కూడా ఇంత కాన్సన్ట్రేషన్ చేయను. వాటి మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ నేను నా కడుపును పెట్టిన పిల్లలకు కూడా నేను ఎప్పుడు అంత ఫోకస్గా ఉన్నాను. Showtime.
నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ముందుగా ఒంగోలు జాతి అభిమానుల నుంచి, యువత నుంచి, అందరికీ ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా 100 పందాలు ఒకే జత మీద ఇలా విజయాలు పొందడం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. దీన్ని మీరు ఎలా భావిస్తున్నాం? నమస్తే అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఈ జత మేము విడివిడిగా చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి తెచ్చుకొని పెంచి పెద్ద చేసాం. అయితే ఇదంతా మా గొప్పతనం కాదు, దీనికి పోషకులు అలాగే ఆర్గనైజర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సొంత పని కంటే మిన్నగా చేసి ఈ పందాలు గెలవటానికి కానివ్వండి, అలాగే జనంలో వాటి యొక్క పేరు ప్రతిష్టలు, అలాగే ట్రేడ్ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుడింపటానికి ఇందులో ప్రతి ఒక్కళ్ళ కృషి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మేమందరం కూడా సమిష్టిగా ఒక ఓనర్ అని లేకపోతే ఒక వర్కర్ అని అటువంటి అభిప్రాయ భేదాలు ఏమి లేకుండా అందరం కలిసికట్టుగా సమానంగా పనిచేసుకున్నాం. దాదాపుగా ఇప్పుడు కూడా అదే స్థితిలో కొనసాగుతున్నాం. అయితే ఏంటంటే ఎక్కువ కాలం చేయటం వలన ఏమైనా చిన్న చిన్న తేడాలు తప్పితే చెప్పుకోదగినవి ఏవి ఉండవు. మరి ఈ విధంగా ఈ పరిశ్రమను నడపటం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టాలతో కూడుకున్న విషయం. అయినా కూడా మా చక్రవర్తి అదే పనిలో ఉండి మరి ఉదయం పొద్దున్నే లేచి తెల్లారగట్ట నుంచి కూడా వాటి యొక్క ట్రైనింగ్ కానీ అలాగే వాటిని ప్రతిష్టతగా ఉంచడం కోసం మరి బేటాలు వేయటం అని లేకపోతే తోలటం అని రోజు నడిపించడం అని ఇట్లా వాటి మీద శ్రద్ధ తీసుకొని ఏ ఒక్కరోజు కూడా వర్షం పడితే తప్ప మిగతా రోజులన్నీ కూడా ఆ విధంగా ఆయన కృషి చేశారు. ప్రస్తుతం చేస్తున్నారు. ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నంతకాలం మేము వాటిని ఆయన విధానాన్ని మేము అనుసరిస్తాం, అందులో తేడా ఏం లేదు. కాకపోతే పోషణలో కానీ చేసే విధానంలో కానీ ఆయనకి అలసత్వం వచ్చినప్పుడు మేము వీటిని ఆపేయటం జరుగుతుంది. ఆయన ఉన్నంతసేపు ఆయన చేసుకున్నంతసేపు మేము కాదనేది ఏం లేదు. అందరం కూడా సమిష్టిగా మేము చేయూతనిస్తాం. అందులో ఆ విధంగా కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. అదొక నా లెక్కలో అదొక తపస్సు. తపస్సు చేస్తే ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ కష్టం ఇది. మరి వీటన్నిటిని కూడా ఓర్చుకొని మరి ఆయన మరి భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చాడు. అంటే మాకు కూడా ఎడ్లంటే ప్రేమ ఉంటుంది, కానీ అంత టైం కానీ అంత పని కానీ మేము కేటాయించలేము. కాకపోతే ఆయన చేసేదాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. వెనకమాలుండి మేము ప్రోత్సహిస్తాం. అన్ని విధాల ఈ పెట్టినటువంటి ట్రేడు భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసుకోగలదని నమ్మకంతో నేను భావిస్తున్నాను. చాలా చక్కగా చెప్పారండి. మొత్తం 100వ పందెం సాధించిన తర్వాత అసలు మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే ఎవరికి ఒక ఓనర్గా కానీ ఒక డ్రైవర్గా కానీ ఎవరికి దక్కని చరిత్ర తెచ్చిపెట్టినాయి. ఇంతవరకు ఎవరికి లేదు. అది ఇంకెవరైనా ఇది ఘనతం సాధించేది మరి ముందు సాధిస్తారో లేదో తెలియదు, కానీ ఇంతవరకు అయితే లేరు. ప్రతి కోర్టులో ఒక రికార్డు అంటూ ఉంటుంది. ఇప్పుడు కేటగిరీ సైజులో కానీ సబ్ జూనియర్స్లో కానీ జూనియర్స్లో కానీ వివిధ విభాగాల్లో వివిధ రికార్డులు ఉంటాయి. అన్ని రికార్డులు తిరగరాసాయి. అన్ని రికార్డులే తిరగరాసినాయి. టాప్ రికార్డు 6,900 నరసరావుపేట 6,900. ఏ సైజులో? కేటగిరీ, న్యూ కేటగిరీ. సుబ్రహ్మణ్య గారు, మీరు ప్రతి పందెంలో కార్డు తీసుకొని వస్తారు. దాదాపుగా ఈ 100 పందాలు మీరే కార్డు తీసుకుంటూ వచ్చారు. వీటితో ఎలాంటి అనుభవం ఉంది? ఫస్ట్ సెట్ చేసినప్పుడు ఈ దొండ మా ఊరు తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి అన్నంబట్టారపురం పందాన్ని తీసుకెళ్ళి అదే ఫస్ట్ కోర్టులో దిగిన దూడ. దిగిన తర్వాత అక్కడి నుంచి తెలంగాణ పందానికి వెళ్ళిన తర్వాత అది దీంతో ఉండదు, సాధ్యపడలేదు. దీన్ని తీసుకొచ్చిన తర్వాత రవి గారు రవి గారు కొన్ని రోజులు 4 పళ్ళలో 6 పళ్ళలో కొన్ని పందాలు తోలేదు, ఫస్ట్లు కొట్టినాయి. తర్వాత అనివార్య కారణాల వల్ల రవి గారు కొంచెం
ఆగారు. అయిన తర్వాత కోటిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ చూసినాయి, ఇక అన్ని ఫస్ట్లే కొట్టినాయి. ఇక ఈ చరిత్ర ఈ తిరగరాయలేవని అనుకుంటున్నాం. మంచిది. ఇంకా ఈ జతతో మీకు ప్రత్యేకమైన అనుభవం దీంతో ఏదైనా ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు ఎట్లయితే కోటిరెడ్డి గారిని అడిగాను అలాంటి టార్గెట్స్ మీరేమన్నా అబ్బాయి అన్న ఇదేమన్నా ఇబ్బందికరమైన టార్గెట్ అని ఏమన్నా? మాకు ఎప్పుడు అయితే అనిపించలేదు టార్గెట్ అని. ఎప్పుడు కూడా ఎక్కడికక్కడే కూడా డ్రైవర్లు కానీ ఓనర్లతో సహకరించారు. అందరు సహకరించి అందరూ అన్యోన్యంగా 110, 108 పోటీలు ఫస్ట్ కొడటానికి అందరూ కూడా అనుకూలంగా ఇచ్చి అందరూ సాధ్యంతో చక్రవర్తి గారి సారాజ్యం, కోటిరెడ్డి గారి సారాజ్యంలో అందరూ పనిచేసి బాగా ఇచ్చేసారు. ఎక్కువ ఫస్ట్లు కొట్టి కొట్టరు కూడా అని అనుకుంటున్నాం. ఒక ఓనరు ఒక జతతోటి ఇన్ని పందాలు కొట్టాలంటే ఎవరు కొట్టలేరేమో అని అనుకుంటున్నాం. ఇక ముందు ఏమైనా జరిగితే చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లు కూడా ఎవరు టార్గెట్ దాటలేరని అనుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా కోర్టు ఇప్పుడు అందరూ ఒంగోలు పశుపోషకులు ఉంటారు, ఆ పలానా కోర్టులో కొట్టాలి ఎప్పటికైనా అదొక డ్రీమ్ అనేది ఉంటుంది ఎవరికైనా. అలాంటిది వీటికి ఒక చరిత్ర ఉంది, మీ అందరికీ చెప్పాలి. 116 ఆడితే 108 ఫస్ట్లు కొట్టడం అనేది ఒక చరిత్ర అయితే, కాన్సిక్యూటివ్గా అంటే ఒక సైజు తర్వాత నెక్స్ట్ ప్రమోట్ అయిన సైజులో అలా 3 సైజుల్లో వరుసగా, ఉదాహరణకి చిలకూరుపేట ఉందనుకోండి, చిలకూరుపేటలో సేద్య విభాగంలో కొట్టి అదే నెక్స్ట్ ఇయర్ వెంటనే ప్రమోట్ అవగానే సబ్ జూనియర్లో కొట్టి వెంటనే ప్రమోట్ అవగానే జూనియర్లో కొట్టి, అటువంటి పర్మనెంట్ ప్లేసుల్లో సుమారు ఒక 10 సెంటర్లలో వరుసగా 3 హ్యాట్రిక్ సాధించినటువంటి సందర్భాలు కూడా ఆడికి మాత్రమే సొంతం ఉంది. అంటే ఒక సైజులో ఆడి నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అయ్యి మళ్ళీ ఆ సంవత్సరం అదే సెంటర్లో కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అయ్యింది అదే సెంటర్లో పడుతుంది అనేది, అటువంటి వాటికి ఒక 10 సెంటర్లు ఉన్నాయి. అది నేను అనుకున్న బహుశా అది చాలా కష్టమైన సబ్జెక్టు. కాకపోతే వాటి నా యొక్క తలరాతతో పాటు వాటి రాతలు బాగున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మొట్టమొదటి స్థానం తీసుకున్న తర్వాత గన్నవరంలో అరుగు అడిగారు. అప్పుడు అసలు మీ టీం ఫీలింగ్ ఏంటి, అసలు ఈ జతని మిస్ అవుతున్నాము అని? అయితే యువత మాత్రం చాలా ఫీల్ అయింది ఒంగోలు జత అభిమానులు. నేను ఇది అరువులు కడగాలనేది నాకు అదేమంటామంటే దురదృష్టకరమైన సంఘటన. ఈ భద్రాకి కాలు కొంచెం పట్టింది, ఎక్కడ స్ప్రెయిన్ వచ్చిందో తెలియలేదు. ఆ స్ప్రెయిన్ రావడం వలన అది లోడ్ బండ్ అయినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడతాం మొదలెట్టింది. నాకు ప్రాక్టీస్లో అర్థమవుతా ఉంది, ఇది వెళ్తే ఫస్ట్ కొట్టలేమో సెకండ్ కొట్టలేమో, మళ్ళీ నేను ఈ ఫ్యాన్స్ లేకపోతే వీళ్ళ అభిమానుల యొక్క అంచనాలకి నేను అందలేననేది నాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా ఏ అది 4వ స్థానానికో 5వ స్థానానికో కనుక వెనక్కి వెళ్ళినట్టయితే రుద్రాభద్రా ఉన్నటువంటి క్రేజ్ తగ్గిపోద్దనే తలంపుతో అవి మాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. కాబట్టి వాటిని రెస్ట్ ఇచ్చేయాలి, వాటి చరిత్రను మరో వాళ్ళు తిరగరాయడానికి లేనటువంటి సంఘటన ఉండాలి అనేది ఆలోచించని నేను ఆ రోజున అవి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ ఇష్టం లేకపోవడం వల్ల నేను అరువులు కడిగేసి అటు రిటైర్మెంట్ ప్రకటించేసాను. అందుకని జీవితాంతం అవి బతికున్నంతకాలం మేము వాటిని పోషించుకుంటూ వాటి మధుర స్మృతిని నెమరేసుకుంటూ అందరం ఎప్పుడు కలిసినప్పుడల్లా వాటి గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము అన్నింటినీ భావిస్తాం. అసలు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మామూలుగా? అసలు ఆ రోజు ఒక రకమైన బాధతో కూడుకున్నటువంటి సంఘటన అది, ఓ రకంగా సంతోషకరమైన సంఘటన. బాధ ఎందుకంటే అయ్యో ఇంకా ఈ ఉండుంటే ఇంకో సంవత్సరం ఉండుంటే ఈ మళ్ళీ ఇంకో 10-15 పందాలు తోలి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏదో 10,000 రన్స్ గవాస్కర్ చేసిన తర్వాత టెండూల్కర్ వచ్చి కొట్టి తర్వాత ఇంకోటి కొట్టాడట. ఎవడో చేయలేని ఇంకా ఎక్కువ పందాలు తోలాలనేది నాకు ఉండేది. కాకపోతే భగవంతుడు వాటికి అక్కడ వరకు ఇచ్చాడని నేను ఫీల్ అయ్యి ఆ రోజున రిటైర్మెంట్ ప్రకటించి చేసి
జరిగినటువంటి దాత కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాము. శిలు సత్కారాన్ని స్వీకరించేటువంటి సంస్కృతి ఔన్నత్యాలను
ప్రస్తుతం డివిఆర్ మెమోరియల్లో ఉన్న వివిధ విభాగాల ఒంగోలు జాతి గిత్తల గురించి మనకు వివరించడానికి కానూరు శ్రావణ్ ఉన్నాడు. మనం అడిగి తెలుసుకుందాం. ఈ జూనియర్ విభాగంలో ఉన్నాయన్న. ఈ జూనియర్ విభాగంలో ఆడుతున్నాయి ఈ సంవత్సరం. ఈ 2017లో కర్నూలు జిల్లా ఎస్కొత్తూరు గ్రామం నుంచి కొనడం జరిగింది. వీటిని కొన్ని కేటగిరీ విభాగం, సబ్ జూనియర్ విభాగం మంచి ప్రథమ బహుమతులు సాధించాయి. ఇప్పుడు జూనియర్ విభాగం ఆడుతున్నాయి ప్రజెంట్. ఈ తర్వాత సీనియర్కి వేస్తాం 2020లో. ఇది రనా గుణ అని పేర్లు నామకరణం చేసాం. ఇది రనా, అది గుణ. సబ్ జూనియర్ విభాగంలో ఆడుతున్నాయి ఈ సంవత్సరం. రీసెంట్గా ఒక 20 days అవుతుంది వచ్చి మనం కొని. ఇవి వీరాధీరా అని పేర్లు పెట్టుకున్నాం. ఈ చిలకపాటి రాజు గారు మెట్లపల్లి ఊరు నుంచి తెచ్చాం. వీటిని ఈ సంవత్సరం సబ్ జూనియర్లో ఆడుతున్నాం. దాని పేరేమో ధీరా. దీన్ని ఆరుపల్ల విభాగంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చామన్న. దీన్ని గత సంవత్సరం ఆరుపల్లలో ఆడింది. ఇప్పుడు ప్రజెంట్ కేటగిరీలో ఆడుతుంది. గన్నవరం, వెంకటాపురం పందాల్లో ప్రథమ బహుమతి కొట్టింది. దీని చేత కొంచెం ఆరోగ్యం బాగా తీసేయాల్సి వచ్చింది. తీసుకోవాలి. దీని జత కూడా వేరేది ఒకటి అనుకుంటే త్వరలో వస్తుంది. ఈ దోళ్ళన్నీ కూడా ఈ పళ్ళల్లో చిన్నప్పటి నుంచి తయారు చేసుకొని నేర్చుకొని ఆడించుకుందామని చెప్పి ఇష్టంతో తెచ్చుకున్నారండి. దీన్ని అసలు పళ్ళల్లో ఇంతవరకు పల్లె లేదు. దోడిది సేద్యం చేసింది. సేద్యం చేసేదాన్ని కలర్ రంగు నచ్చి తీసుకొచ్చాం దీన్ని. అదేమో మధ్యలోది 4 పళ్ళ విభాగంలో ఉంది. 4 పళ్ళ విభాగం, ఆ పక్కన కూడా 4 పళ్ళ విభాగం. ఆ 2 జత, ఆ 2 ట్రైనింగ్ ఇస్తున్నాం ప్రజెంట్. అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిందన్న. అది కూడా నెక్స్ట్ ఇయర్ సేద్య విభాగం ఆడదామని ఇప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకొని దాని జతకు ఇంకో దాన్ని తెచ్చి జత చేసి నెక్స్ట్ ఇయర్ విభాగం పార్టిసిపేట్, నెక్స్ట్ ఇయర్కి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించింది? అసలు ఎలా ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? ఈ ఆలోచన అనేది అదే మొట్టమొదట ఏదో ఒక చిన్న దూడ ఏదో పుట్టడం ఆవులుకుంటే ఆ దూడతో ఏదో అటు ఇటు తిప్పటం ఆ సరదాలో ఆయన నిమగ్నమై దాన్ని క్రమేపీ దాని జాతకు దాన్ని తేవాలని, అట్లాగే దాని జాతకి ఇంకోటి చేయాలని, అంటే మామూలుగా ఇడ్లు పందాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మనిషికి. దాంతో ఇది తోడవటం వల్ల దాన్ని పట్టు వదలకుండా నిదానంగా క్రమేపీ దీన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆ విధంగా అది మన ఆవులు మన దోళ్ళే మనం డెవలప్ చేయాలంటే సాధ్యపడదు ముందుకెళ్తానికి అనే ఉద్దేశంతో తర్వాత అన్ని ఎస్టాబ్లిష్ చేసి కొద్దిగా పెద్ద వాటిని తీసుకోవటం, వాటిని తయారు చేయటం అట్లా జరిగింది. ఆ విధంగా డెవలప్ చేసాం. మంచిదండి. అసలు ఈ జతని అసలు ఎలా సెట్ చేశారు? అసలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు ఈ జతని? 2013లో తెచ్చాము. అంటే ఎట్లా చేస్తామంటే తిరుగుతున్నాము. ఈ జత కొన్నాము. జతలో ఒకటి సెట్ కదా, రెండో దాన్ని కొనుక్కొచ్చేది చింతలపాడు, ఆరేళ్ళపాడు. అదేం చింతలపాడు, ప్రకాశం జిల్లా అయినా అది కృష్ణా జిల్లా. తెచ్చాం, సెట్ చేసాం. జత అసలు మీరు ఎప్పుడు దిగారు? ఫస్ట్ పందెం మీరు తోలిన పందెం, ఈ జత సెట్ అయ్యాక మీరు తోలిన మొట్టమొదటి పందెం హుజూర్నగర్ కొండ గట్టు, తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ పందెం. ఓకే, అక్కడ ఫస్ట్ కొట్టినాయి. ఓకే. ఈ జత తీసుకున్నప్పుడే ఇలా ఇన్ని విజయవంతమైన పందాలు ఆడతాయని కానీ అసలు తోలేటప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది? అంటే పందాలు బాగుంటాయి అనుకున్నాం కానీ అన్నీ కొడతాయి అనేది ఆలోచన ఎవరికి ఉండదు. ఓకే, సెట్టింగ్ బాగున్నాయనే ఆలోచన మాకు ఉంది. సెట్ చేసాము. అది సెట్టింగ్, అది సుబ్బారావు గారు, చక్రవర్తి గారి విజయం. అది వాళ్ళ పిల్లల్లాగా భావించి వాళ్ళు చేశారు. అది ఇప్పుడున్న పరిస్థితులకి అప్పటి పాతకాల పరిస్థితులకి ఏమైనా అవగాహన ఉంటుందండి. వెనక ముందు జరుగుతుంటుంది కదా. అప్పుడేమో కొంచెం ఇబ్బంది లేదు, ఇప్పుడు కొంచెం వర్కర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది.
ఓకే, వర్కర్స్ అయినా ఇంకేమన్నా దానాలు అంటే ఏముంది, దానాలు ప్రాక్టీస్ అయ్యి బాగుంది. వర్కర్స్ చేసేవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంస్థకి. ఇంకేమన్నా ఈ జత గురించి మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారు? ఇంకేమన్నా బాగోదు. ఆయన పేరు తెచ్చిపెట్టే సుబ్బారావు గారికి, చక్రవర్తి గారికి అది విషయం బాగా. ఒక మాట, మీరు ఇన్నాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, ఇప్పటికీ ఫీల్డ్లోనే ఉన్నారు, ఎన్నో గిత్తల్ని చూశారు. మీకంటూ ఒక ఇష్టమైన గిత్త ఉంటుంది కదా, ఆ గిత్త ఎక్కడంటే అప్పుడేదో ఒక 4-5 పందాలు 10 పందాలు కొట్టాయి కానీ ఇన్ని పందాలు కొట్టినాయి లేవు. అంటే మీకు పర్టికులర్గా ఒక గిత్తే ఇది ఇష్టం నాకు బాగా అంటే బాగా ఇష్టం అంటే ఇవాళ కాలానికి ఇవే ఇష్టం 2 మాకు. ఓకే, ఈ కర్ణాటక కొట్టినాయి, తెలంగాణ కొట్టినాయి, ఆంధ్ర కొట్టినాయి అన్నీ. కర్ణాటక ఫస్ట్ రాయచూరు, తెలంగాణ చాలా ఫస్ట్లు కొట్టినాయి. అంటే కర్ణాటక వెళ్ళింది ఒకే పందెం, అక్కడ ఫస్ట్ కొట్టినాయి. మీసాల రవి గారిని అడిగాను కదా, మీకంటూ ఒక ఇష్టమైన గిత్త ఏదైనా ఉంటుంది? నాకు ఇష్టమైంది చింతలపాడిది. ఓకే. పరిస్థితుల మీద మీరు ఫీల్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పరిస్థితి? నేను ఆనాడు నా దగ్గర 4 పళ్ళ దోలతో వచ్చాం వీరాధీర అని మొట్టమొదటి. ఆ రోజు నుంచి ఎవరెవరైతే నాతో పాటు ప్రయాణంలో ఉన్న భాగస్వాములుగా ఉన్నారో ఇవాళకి నాకు అందరూ అలాగే ఉన్నారు. మొట్టమొదటి ఆ రోజు నాకు సతీష్ అని వాటితో మొదలయ్యాం. అంచెలంచెలుగా వాడుగా నాగిరెడ్డి గారిని తీసుకురావటం, తాయుడు గారు, ఇలా నాకు వీళ్ళందరూ ఏర్పడటం, ప్రతి ఒక్కళ్ళు ఒక పిల్లర్గా నాకు నుంచుని నేను ఈ వ్యవస్థ డివిఆర్ మెమోరియల్ అనే వ్యవస్థ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు నాకు ఒక పిల్లర్గా నాకు ఉండటం వలన నేను చాలా వేగవంతంగా ఎదిగానని నేను అనుకుంటున్నాను. మీకంటూ ఒక ప్రత్యేకమైన మన షెడ్లోకి రాకుండా మిస్ అయింది, ఇది మిస్ అయింది ఈ గిత్త మన షెడ్లో ఉంటే బాగుండేది. నాకు లంకెల కోరపడదని బాగా ఇష్టం ఉండేది. అంటే మిస్ అయిన అని అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అవునవును. మిస్ అయిన వాటిల్లో నేను లంకెల కోరపడదని ఒక ఎద్దు ఉండేది. నేను దాన్ని పొంతులు ఎద్దని ఒకటి ఉండేది, దాన్ని ఎమ్మటికి వేయాలనేది నేను ఆ రోజున మా కోటిరెడ్డి గారు కానీ, మా నాగిరెడ్డి గారు కానీ, రాయుడు గారు కానీ, లేకపోతే నాకు ఉన్నటువంటి సహచరులు మిగతా వాళ్ళు ప్రియునారు కానీ అందరూ ఆ రోజున అనుకున్నాం. అది అనుకున్న పరిస్థితుల్లో అది నాకు మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులకి కాకుండా ఉన్నటువంటి వ్యక్తులకి దగ్గరికి వెళ్ళడం వల్ల నేను అది కైవసం చేసుకోలేకపోయాను. నేను ఫీల్ అవుతాను. పాల్గొన్నారు. మీరు ఎప్పుడైనా ప్రదర్శనలు మీరు అదే ఎప్పుడు ఏర్పాటు చేశారా? నేను ఎందుకంటే ఇటువంటి చర్చ ఒక మా వ్యవస్థలో నడుస్తున్న కాలంలో మేము కూడా అనేక మంది ఆర్గనైజేషన్ పందాలకి వెళ్ళి మేము పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు తెచ్చుకుంటున్నాం. మనం కూడా ఈ వ్యవస్థకి ఏదో ఒకటి చేయాలనేటువంటి తలంపుతో ఆ రోజు మేము ఆకునూరు గ్రామం ఉయ్యూరు మండలంలో ఏర్పాటు చేసి సహజంగా ఈ వ్యవస్థ ఎక్కువ అందరి యొక్క సహాయ సహకారాలతో, ఆర్థిక సహాయ సహకారాలతో నడుస్తుంటే, కానీ ఆ రోజు నేను మా తండ్రి గారిని అడిగాను, నాన్నగారు ఇలా నేను పెడదాం అనుకుంటున్నానంటే సరే నాన్న పెట్టన్నాడు. మరి చందాలు అన్న అడుగుదాం అంటే చందాలు వద్దులేనన్న, మనం ఎందుకంటే మనం 10 మందికి మంచి చెడులకి ఆదుకుంటుంటాం, ఎంతైతే అంత పెట్టు నేను మన ఇంటికాడ తీసుకెళ్ళి చేయను. ఆ రోజు సుమారు 27 లక్షలు వ్యయం అయింది. అది ₹1 చందా కూడా తీసుకోకుండా ఆర్గనైజ్ చేసి మేము కేవలం ఏంటంటే మనం అనేక పందాలకి వెళ్ళి ఆడుతున్నాం, మనం కూడా పందెం పెట్టాలని ఒక ఆలోచనతో ఆ రోజు పెట్టడం జరిగింది. మా ఉయ్యూరు ప్రాంత ప్రజలను కూడా ఉత్తేజపరచడానికి, అంటే మా కాన్స్టిట్యున్సీ అది అవడం, మేము ఈ వ్యవస్థతో పాటు రాజకీయాల్లో కూడా ఉండటం వలన
ఉయ్యూరు మండలం ఆగ్నూరు గ్రామంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు 100 పందాలు జరిగిన తర్వాత మీకంటూ ఒంగోలు జాతి పశుపోషకుల్లో స్నేహితులు సన్నిహితులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇష్టమైన ఏదైనా కాంప్లిమెంట్ లాంటిది ఏదైనా? చాలామంది నాతో బయటికి ఆత్మీయంగా ఉన్న లోపల ఈ పోటీతత్వం వలన చాలామంది నన్ను ఈయన ఎప్పుడు ఓడించాలని ఆలోచించుకుంటున్నారు. అది సహజంగా ఒక స్పోర్ట్స్ మెన్స్కి ఉండాల్సినటువంటి లక్షణం కూడా అది. ఎందుకంటే ప్రతివాడు కూడా నేను గెలిస్తేనే నేను గెలవాలని అనుకున్న తప్పేం కాదు. ఈ వ్యవస్థలో కూడా సర్వసాధారణంగా అందరూ నేను గెలవాలి ఆడు ఓడిపోవాలని అనుకుంటూ ఉంటారు. అది పెద్ద తప్పేం కాదు. ఈ ఆట అయిపోయిన తర్వాత అందరూ సహజంగానే అందరూ కలిసి నడుస్తూ ఉండాలి. కాకపోతే నాకంటూ ప్రత్యేకమైన శత్రువులు ఏమంటూ నాకు ఎవరూ లేరు. అలానే నేనెప్పుడు కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని నా తల్లిదండ్రులు నేర్పిన సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటాను. నేను మామూలుగా ఎవరితో అయినా ఫ్రీగా పోయి పందెం కొట్టినప్పుడల్లా కోటిరెడ్డి ఇవాళ ఈ పందెం అయింది, రేపు పొద్దున్న సంగతి ఏంటి, మన చరిత్ర ఉంటుందో ఊడిపోద్దో అని ఎప్పుడు భయపడుతూనే ఉండేవాడిని. నేను భయం లేకుండా అయితే పార్టిసిపేట్ చేసిన ప్రతి పందెం ఒకవేళ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండేదేమో, కానీ నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి పందెంలో నాగిరెడ్డిని రోజు గోకుతూనే ఉండేవాడిని. నాగిరెడ్డి నా భయం వస్తుంది, వెళ్ళిపోదాం, ఎత్తేద్దాం. అనేక సందర్భాల్లో 5-6 పందాల్లో కూడా నేను వద్దు పార్టిసిపేట్ చేయొద్దు, మనం వెళ్ళిపోదాం అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా ధైర్యవంతుడు, లేకపోతే వీరుడు సూర్యుడు అని అనుకుంటారేమో, కానీ నేనైతే ఈ ఆటకు సంబంధించినంత వరకు ఈ గేమ్ నేను గెలవడం అనుకున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయకుండా ఉండటమే మేలు అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ నీ యువతకు కానీ ఏమన్నా యువతకి కొత్తగా వచ్చే వాళ్ళకి సలహాలు ఏదైనా? ఈ మధ్యకాలంలో నాతో సహా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము మనుషులు ఉద్రేకపడటం మొదలైంది. ఇదివరకు ఆటగా ఆడేటువంటి పరిస్థితి నుంచి మనుషులు మన యొక్క ఆలోచనతో రాజకీయ లక్షణాలు వీటిలో కూడా రావడం వలన ఈ ఓనర్లు కావచ్చు, బహుశా నేను కూడా నాతో కలిపే నేను మాట్లాడుతాను. నేనేమి అతీతం కాదు. అందరూ ఆని కొట్టాలి ఈయన కొట్టాలనే తలంపుతో వ్యక్తిగతమైన కక్షలతో వెళ్ళి వీటిని పశువుల్ని ఒక సామాన్య రైతు మేపుకోవడానికి అందుబాటులో లేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ. కాకపోతే దీన్ని ఎక్కడోసారి స్టెబిలైజ్ చేయాలి, కరెక్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. నేను అనుకున్న బహుశా కాలువ కొన్నిటికి సమాధానాలు చెప్పుద్దాం అనుకున్నా, కాలువ నిర్ణయిస్తాను. చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి పోషణ భారమే చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మనుషులు దొరకట్లేదు అంటున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు రవి గారు లాంటి అసలు ఎలా దీన్ని ఇప్పుడు వాళ్ళన్నీ చెప్పి యథార్థం, నేను దేనికి కాదంటలేదు. కాకపోతే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. మనం కుర్చీలో కూర్చుందాం, మనం అందరినీ శాసిద్దాం, వాళ్ళందరినీ డబ్బు ఇచ్చి పని చేయించుకుంటాం అనేటటువంటిది అసలు జరగనటువంటి పరిస్థితి. ఎప్పుడు శ్రమదానం అనేది సిద్ధాంతమే కరెక్ట్. మన శ్రమతో పాటు వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి వాళ్ళతో మన ప్రేమానురాగాలతో మెలుగుతూ వాళ్ళని చక్కగా ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉంటే జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేవి మనం జీవితకాలం భాగ్యస్వాములుగా ఉందాం అనుకున్నటువంటి భార్యాభర్తల విషయాల్లోనే చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. పెద్ద మనకు విశాలమైన హృదయం ఉండాలి, ఒకవేళ మనం కమాండ్ చేయగలిగే తత్వం ఉండాలి. అలాగే మనం నాతో సహా నేను ఏదైనా తప్పు ఉంటే దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి ఉండాలి. ఇవన్నీ సహజంగా నడుస్తూ ఉండాలనే నా ఆలోచన. ఇప్పుడు ఇన్ని 108 పందాల్లో ఏదో కొన్ని పందాలు మీరు ఒత్తిడికి గురి చేసి ఉంటారు ఎద్దుల్ని. మీరు ఎప్పుడైనా ఇంటికి వచ్చాక ఈరోజు ఎద్దుల్ని ఇబ్బంది పెట్టాం మేము అనేది ఎప్పుడైనా? నేను బాగా ఒత్తిడికి ఒక సబ్ జూనియర్ ఆటలాడేటప్పుడు మేము మదమంచిపాడు అనే ఒక గ్రామం ఉంది. ఆ రోజున ఒక రాంగ్ ఎస్టిమేషన్ వేసుకొని మా నాయకుడు నేను ఆ రోజున ఉన్న కోటిరెడ్డి కానీ లేకపోతే నేను కానీ సహజంగానే వాళ్ళు నేను రవి తోలేటప్పుడు కానీ లేకపోతే ఆయన సారథ్యం వేసేటప్పుడు కానీ అలా వాళ్ళు ఎంత వేద్దాం, ఎంత అయితే బాగుంటుంది ఏంటి అని డిస్కస్ చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఒక్క రోజునే మాకు తీవ్రమైన ఒత్తిడిలోనే ఎప్పుడు కూడా చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితి నుంచి చాలా స్వల్ప తేడా 65 అడుగులు మాత్రమే
తేడా ఉండేటువంటి పరిస్థితికి ఆ రోజు వచ్చి అమ్మాయి వాళ్ళకి గట్టెక్కాము అనుకున్న సందర్భం అయితే నాకు తెలిసి మాకు మంచిపోయింది. ఇప్పుడు ఈ జతని మొట్టమొదటి రవి గారు ఉన్నారు, కోటిరెడ్డి గారు ఉన్నారు, ఈ జతని మొట్టమొదటి రవి గారు ఉన్నారు, కోటిరెడ్డి గారు ఉన్నారు, తాడిదీసి నాగిరెడ్డి గారు, అందరూ ఉన్నారు. ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు మామూలుగా ఇప్పుడు సతీష్, ఇక కొరడా వాయిస్తూ అసలు దీన్ని చూడంగానే ఆ మనిషి గుర్తొస్తాడు. నగర్ గురించి మీరే బీవీ నాగర్ది అతనిది ఒక ప్రత్యేకమైన శైలి. మనసు చాలా చిన్న పిల్లల మనస్తత్వం. ప్రతిదానికి అంటే ఒక అంచనా వేయటంలో ఆయన ఎప్పుడు ఏదైతే తోలుతాడో అతను గెలవాలి, నేనే గెలవాలి అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి. మా కంపెనీకి ఆయన ఎప్పుడు ఒక ఆస్తి. అట్లాగే అది ఆ రోజు నుంచి 4 పళ్ళప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా ఈనాటి వరకు 6 ఏళ్ళు ఆయన మాతో ప్రయాణం చేయడం జరిగింది. అతనికి చిన్న పిల్లల్లో నా పిల్లలు, మా పెద్ద అమ్మాయి లేకపోతే నా చిన్న అమ్మాయి కన్నా కూడా చాలా చిన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఏమన్నా డ్రీమ్ బుల్ ఉందా అసలు అతను కొట్టకుండా వేరే వాళ్ళు కొడుతుంటే? బహుశా నేను అనుకుంటాం బీవీ నగర్ సీన్కి చెప్పుకోదగ్గ మంచి పేరు వచ్చిందంటే అది భద్రం వలన. అతన్ని ఎద్దుని చూస్తేనే, ఆ ఒక్క మనిషిని చూస్తేనే ఎద్దు పాడవకుండా తోలగలిగే ఎద్దు ఏదైనా ఉందంటే అది భద్ర ఒకటి. వాళ్ళ దానికి ఆ ఎద్దుకి ఆయనకి అవినావ సంబంధాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఆయన మూలాన పలానా ఎద్దు పాడవదు అని అది ఉందంటే అది భద్రానే. పలానా డ్రైవర్ తోలితే మాత్రమే అది అందరికంటే బాగా తోలుతుందంటే అది ఆయన మూలాన. అది వాళ్ళిద్దరికి ఆ రెండింటికి మాత్రం వాటికి అవినావ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీతో పాటు మీ అందరితో పాటు వస్తూ ఉంటాడు అంటే దాని గురించి ఏమన్నా చిన్నప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వచ్చేవాడు. వాడు అంకుల్ అనుకుంటా, కోటిరెడ్డి అంకుల్ లేకపోతే రవి అంకుల్ లేకపోతే నాగిరెడ్డి అంకుల్ అనుకుంటా అనుకుంటా వచ్చాడు. వాడికి ఈ ఎద్దుల పట్ల ఉన్నటువంటి మక్కువ, ప్రేమ అవ్వచ్చు, లేకపోతే వాటి మీద ఉన్నటువంటి చిన్ననాటి నుంచే వాడికి ఒక ఈ పందెపెద్దులు అంటే వాడికి ఒక క్రేజ్ అనేది ఉంది. వాడి చిన్నప్పుడు ఆ వయసులో వాడిని సహకరించక, లేకపోతే ఎవరు బాగా తోలేటువంటి వాళ్ళు వాడిని ఆదరించక, వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని గుర్తించక అయ్యి ఉండొచ్చు బహుశా. నేను మా నాన్నగారితో పాటు వాడు వచ్చి వస్తూ ఉండేవాడు. నేను ఎవడో చిన్నపిల్లడు అనుకుంటూ ఉండేవాడిని. అది రాను వాడు నాకు దత్తత కుమారుడు అనేటువంటి పరిస్థితికి జనం వచ్చారు. వాడు కూడా వాడి దగ్గర ఉన్నటువంటి ఏ ఎద్దు ఎక్కడ ఉంది అంటే కేవలం ఎద్దులు అంటే వాడికి ప్రేమ, ఈ ఎద్దులు అంటే వాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అదే వాడిని ఇక్కడ వరకు డ్రైవ్ చేసింది. వాడి పాత్ర ఈ కంపెనీని ఒక సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి యూట్యూబ్ వ్యవస్థలోకి ఒక ఛానల్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వాడి కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో చాలా ఉంది. ఎందుకంటే మేము తోలడం వేరు, ప్రజలు చూడటం వేరు. అసలు ప్రజలు ఇక్కడికి రాకుండా చూసి వాళ్ళు చాలామంది రోడ్డు మీద వెళ్ళంగానే రుద్రభద్ర అంటారు. మేము ఏనాడు మరి నామకరణం చేసాం, మరి నాగిరెడ్డికి తెలియదు. అది ఏదో ఆ నామకరణం ఎందుకు చేసామో కూడా తెలియదు. ఆ చేసిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఆ రుద్రభద్ర అనేది యూట్యూబ్లో చూసేటువంటి ప్రతి ప్రేక్షకుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నాడు అంటే దానికి కారణం శ్రావణ్ గారు. ఇప్పుడు నేను కొన్ని పందాల దగ్గరికి వస్తూ ఉంటానండి, అక్కడ కూడా సైజుతో సంబంధం లేదు. ఇప్పుడు కొంతమంది యువతకు తెలియదు, సైజులు ఇవన్నీ తెలియదు. ఇక్కడ ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు ఎర్రది తెల్లది వచ్చిందా అలా. మీ గిత్తల గురించి అడుగుతూ ఉంటాను. అది నాకు ఎదురైన సంఘటన. ఇంకేమి పాత గిత్తలు ఎలాంటి ఒత్తిడిని తట్టుకోగలవా? పాత గిత్తలు తట్టుకోగలవా లేదా ఇప్పుడు ఉన్న గిత్తలు తట్టుకోగలవా ఒత్తిడిని?
గిత్తలు అప్పుడు ఈ పాతవి తట్టుకోగలవా ఇప్పుడు తట్టుకోగలవా అనేది వ్యత్యాసం ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే. కాకపోతే వాటి మనసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మనస్తత్వానికి తట్టుకునేటువంటి పరిస్థితులు కనుకుంటే ఎనీ టఫ్ కండిషన్, ఎనీ హార్డ్ కండిషన్స్కి తట్టుకోగలిగితే అది ఆ రోజైనా బతికింది, ఇవాళైనా బతుకుతుంది. కాకపోతే ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం ఏంటంటే ఆనాడు కాల పరిమితిలో తోలకు ఇంత లైట్ బండ్లు అవడం వలన అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ వలన అయ్యి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్లు ఉండటం వలన అవ్వచ్చు. ఈ స్కోర్స్ అనేవి చాలా హైగా అయిపోయినాయి. దాని వలన ఏంటంటే ఏ పోషకుడైనా పందెం కొట్టాలనేటువంటి ఆలోచనతోనే వాటిని తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తాడు తప్పితే కేవలం ఆ పశువుని ఏదో నాశనం చేద్దామనో, ఆ పశువు మీద ఏదో అయిష్టంగానో ఏ ఒక్క రైతు మేపడు, నాతో సహా. మేము చాలా ఎక్కువగా విజయాలు సాధించామని మీరు అనుకుంటున్నారు. బహుశా నేను అనుకుంటాం 10-12 గిత్తలు మేము కూడా పార్టిసిపేట్ చేయకుండానే వాటిని సేకరించి ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండానే అమ్మేసిన పనికిరావు, మనం పందానికి ఈ అందవు అని తీసేసిన ఒక పశువులు దాదాపు ఒక 9-10 ఉంటాయి. అంటే ఆ మార్క్స్, ఆ బెంచ్ మార్క్స్, ఆ టార్గెట్స్కి రీచ్ అవ్వగలమా అవ్వలేమా అనేటువంటి పరిస్థితి మా మొత్తం శ్రేయభిలాషులైన వీళ్ళందరికీ తెలుసాయి. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వగలిగితేనే పార్టిసిపేట్ చేసాం, లేదంటే చదివేసాం. మీరు ఎన్నో గిత్తల్ని పోషించారు. మీరు ఇప్పుడు చెప్పారు గిత్తలు కొన్ని బయటికి కూడా పంపించేశాను. అలా పంపించినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్బా ఈ గిత్త వెళ్ళిపోయింది అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయింది ఏదైనా జత కానీ? నా ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇచ్చిన జత వీరాదేరా అని ఉండేవి. పెనుగొంచిపల్లిలో ఒకటేను, ఒకటి లింగారపాలెం గ్రామం నుంచి ఒకటి సేకరించాం. ఆ జత వెళ్ళిపోయినప్పుడు మేము పత్తిపాడు అనే పందెంలో పార్టిసిపేట్ చేసి సబ్ జూనియర్లో ఆ రోజున 5వ బహుమతి 6వ ప్లేస్ కూడా ఉందో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. అవి లోడు మికటం అయ్యేపటికి వాటి యొక్క మనసులు మార్చుకోవడం జరిగింది. ఆ రోజున కోర్టులోంచి బయటికి రాగానే మా యొక్క అభిమానులు బాగా నిరాశపరిచామని చెప్పి మేమే ఆలోచించుకుని నేను, నాగిరెడ్డి, కోటిరెడ్డి ఏ వచ్చినా కూడా ఆ రోజున వాళ్ళని అడగటం నేను సలహాలు తీసుకునేవాడిని. నా ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో వాటిని సెట్ చేసినప్పుడు రవి గారు సెట్ చేశారు. వాటిని ఆ రోజు కీలక పాత్ర పోయించారు. తర్వాత సబ్ జూనియర్ స్టేజ్ వరకు వాటిని మేము ఆడుకుంటూ వచ్చి ప్రథమ బహుమతులు 2-3 కొట్టుకుంటూ వచ్చాం. సబ్ జూనియర్కి దాటిన తర్వాత ఆ స్థాయిలో మనం ఈ అభిమానుల్ని నిరాశపరచడం ఇష్టం లేక మనం ఆ సైజు నుంచి నిష్క్రమిద్దామని చెప్పి ఆ రోజు మా టీం మొత్తం, నా ముఖ్యమైన మొత్తం అందరూ మేధావులు అందరూ ఆ రోజు ఆలోచన చేసి అట్లా అమ్మేయడం జరిగింది. తర్వాత కూడా నేను మధ్యరాలపాటు శేఖర్ అనే వెళ్ళగమ్మాను. వాళ్ళ దగ్గర కూడా కొంత ఆ సైజు మొత్తం పనిచేసినాయి. తర్వాత వాటి శక్తి సామర్థ్యాలు చాలక బండ్లు పెద్ద ఇవ్వటం వలన ఇక వాళ్ళు కూడా మరి బహుశా అనుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నాయో లేకపోతే ఇచ్చారు నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు రుద్రభద్రతో మీరు అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయా? ఇంకేదైనా ఇంకా ఈ జత ఫుల్ఫిల్ చేయని డ్రీము ఇంకో జత ఏమన్నా ఈ జత ఫుల్ఫిల్ చేసుకోవాలి నాకు కానీ ఆ రోజు ఉన్నటువంటి నాగిరెడ్డి నాతో పాటు ప్రయాణం చేస్తున్న మొట్టమొదటి నుంచి ఉన్న నాకు నాగిరెడ్డి కానీ, నా బలమైన రాయుడు కానీ, లేకపోతే ఆ రోజున్న ఈ కోటిరెడ్డి కానీ, మా అందరికీ ఉమ్మడిగా ఉన్నటువంటి కోరిక ఒకటే, ఆ 10 కిలోలు వెన్నది ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకునే వాళ్ళం. ఏ పన్ను ఏ కోర్టు. అది సాధ్యమవుదో అనేది మాత్రం మాకు తెలియదు. మేము మొట్టమొదటి సంవత్సరం ఆ నంది ప్రకటించిన సంవత్సరం మేము ఎలనకూతురు గ్రామంలో కొట్టాము. ఆ తర్వాత మేము చాలా లెక్కలేసేవాళ్ళం. మాకు ఎప్పుడు రుద్రభద్ర కూడా ఆ రోజు మేము కొడతామనే ఆలోచనతో వెళ్ళాం. కాకపోతే మాకు ఆ డ్రా సహకరించక మేము మిట్ట మధ్యాహ్నం పడటం, ఆ రోజున మేము వెనక్కి వెళ్ళడం జరిగింది. కాన్సిక్యూటివ్గా 3 years కొట్టి ఆ ఒక్క రికార్డును కైంకర్యం చేసుకుని
ఇక నేను కూడా ఏ రోజైనా సరే వద్దు అనుకుంటే ఇక ఆగిపోదాం అనేటువంటి సందర్భం ఉంచుకోగలగాలంటే నేను అది కొట్టిన తర్వాత వెళ్ళిపోదాం అని అనుకున్నాను. మరి దేవుడు సహకరిస్తాడో లేదో నాకైతే తెలియదు. నాకు అదొక్కటే మిగిలింది. నేను కొండేసం కొట్టలేను అనుకున్నాను. నా దగ్గర శివ ధృవ అని 2 మంచి ఎద్దులు ఉండేవి. ఆ రోజు మంచి ఫామ్లో ఉన్నప్పుడు మేము జాక్పాట్కి వెళ్ళాం. మేము కొట్టగలము, మేము మాత్రమే కొట్టగలము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో బయలుదేరి వెళ్ళేటువంటి మా టీంకి ఆ రోజున నిరాశ నిస్పృహలకు లోనయ్యాం. ఆ రోజున ఒకే ఒక ప్లేసు, ఇప్పుడంటే 2 ప్లేసులు పెట్టారు, అప్పుడు ఒకే ఒక ప్లేస్ ఉండేది. ఆ ఒక ప్లేసు చేజాసుకుని అయ్యో మనం కొట్టలేకపోయామనే బాధ నాకైతే తీవ్రంగా అయితే నాకు అవ్వచ్చు, ఆ రోజున్న నాగిరెడ్డి కావచ్చు, కోటిరెడ్డి కావచ్చు, బీవీ కావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. నా ముఖ్యమైనటువంటి టీం మెంబర్స్ మొత్తం ఆ రోజున బాధపడకుండా మాత్రం ఎవడూ లేదు. ఒకవేళ బాధపడలేదు అని మా వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధం. అది కైంకర్యం చేసుకున్న తర్వాత ఎప్పటికైనా కొండేశ్వరం కొట్టాలనుకున్నాం. తర్వాత రుద్రభద్రతోనే సాధ్యమైంది మాకు అది. తర్వాత మళ్ళా రుద్రభద్రతోనే అక్కడ ప్రథమ స్థానం మేము కైంకర్యం చేసుకున్నాం. ఇప్పుడు సోషల్ వెబ్సైట్స్ ద్వారా అన్ని వీడియోస్కి మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మహానందితో స్టార్ట్ అయింది తన ప్రయాణం రంగనాథ్ చౌదరి గారిది. మళ్ళీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూతో ఉంది. అసలు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఆధునీకరణ ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ పశువులు, ఈ వృషభరాజములు, లేకపోతే ఈ బౌలర్ స్టోన్ పుల్లింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ రాతి దూలాలు ఈ ప్రదర్శనలు ఉంటాయి అని నేటి యువతకి తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రంగనాథ్ చౌదరి అని చాలా గర్వంగా చెప్పగలను. ఎక్కడైనా నేను దాని గురించి వాదించగలను. ఎందుకనంటే ఇవాళ 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడి వరకు కూడా ఇవాళ ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకునేటువంటి ఏకైక మార్గం ఒక సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుని, ఎందుకనంటే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల రైతులకి, ప్రతి రైతుకి ఎద్దు యొక్క బల ప్రదర్శన చూడాలనేటువంటి కోరిక, కాంక్ష ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ అవి నెరవేర్చేటువంటి ప్రదేశాలకు వెళ్ళలేకో, వాళ్ళకి ఆ కాలం కానీ ఆ టైం కానీ సహకరించుకో చూడలేకున్నటువంటి రైతులందరికీ కూడా వారికి ఈ సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ఈ యూట్యూబ్ రంగనాథ్ ప్రదర్శించేటువంటి డిస్ప్లే ఇవన్నీ పోస్ట్ చేసేటువంటి ఈ వీడియోల మూలన ఆ పందాలకి, ఆ ప్రదర్శనకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వీక్షించి, ఇళ్లలోంచి వీక్షించి ఆనందం బాగా పొందుతున్నారు. ఆ పొందటంలో అతనికి ఎప్పుడూ అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయి, అందరి యొక్క దీవెనలు ఉంటాయి అని చెప్పి నేను మనసా వాచ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ చక్రవర్తి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం అందరికీ నిజంగా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అలాట్. అందరూ వచ్చినందుకు చాలా విజయవంతంగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని రణాగుణ ద్వారా కానీ, లేకుంటే ఇప్పుడు వచ్చిన రాజీవ్ గారి చేత ద్వారానే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.